మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ అభివృద్ధికి అమూల్యమైన సేవలు అందించారని, ఆమె ఆశయాలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఐలయ్య అన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన భారతదేశమే కాదు భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపి అభివృద్ధి చేసినటువంటి గొప్ప ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆనాడు గరీబ్ హఠావో నినాదంతో పేదలకు సంక్షేమాలు అందియాలి, బ్యాంకులను జాతీయం చేసి ఆభరణాలు రద్దు చేసి పేద ప్రజలకు ఒక వరంగా ఉన్నటువంటి ఉక్కు మహిళ ఈరోజు భారతదేశంలో లేకపోవడం చాలా లోటుగా ఆమె ఆశయాలను సాధించడం కోసం ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి పేదల సంక్షేమం ముఖ్యంగా మేమెంతో మాకంత వాటా ఉండాలని చెప్పి ఇలా తెలంగాణలో మొదటగా కులగణలో జనగణన చేసి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే సంకల్పం ఆనాడు ఉక్కు మహిళగా భారతదేశ ప్రజలంతా కూడా అన్ని విధాల అభివృద్ధి కావాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి ఆ ఉక్కు మహిళకు నిజంగా ఇవాళ రాజపేట ఆలేరు నియోజకవర్గ ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఆమె ఆశయ సాధన కోసం ఆమె చూపినటువంటి బాటలో కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటూ పేదలకు సంక్షేమమే లక్ష్యంగా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ ఆలోచనలు, ఇందిరాగాంధీ గారు చూపినటువంటి బాటలను నడుచుకుంటూ తెలంగాణ భారతదేశంలో మొదటగా ఉంచే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఆ ఉక్కు మహిళకు మరొకసారి ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా నివాళులు